నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆషాఢ బోనాల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈరోజు గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించబోతా ఉన్నారు. దాని తర్వాత వరుసగా ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చోట వివిధ రోజులలో హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా అమ్మవార్లందరికీ కూడా బోనాలు సమర్పించబోతా ఉన్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు తలవారి శివ పోతురాజు గారు ఉన్నారు. ఇక్కడ గోల్కొండలో తను చాలా ఫేమస్. సో తనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్ట ఏంది, అసలు ఇక్కడ ఎట్లా భక్తులు నమ్ముతారని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, జై భవానీ. అన్న వాస్తవంగా ఎట్లా ఉంటుంది ఈరోజు ఇక్కడ, ఎట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఎట్లా భక్తులు ఎట్లుంటారు, అమ్మవారిని ఎట్లా నమ్ముతారు? ఇవాళ కార్యక్రమం అనేది లంగరోజు నుంచి ఇప్పుడున్న సీఎం కేసీఆర్ మళ్ళా రేవంత్ అన్న గారు అక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అక్కడ సమర్పించిన తర్వాత ప్రొసీజర్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లంగరోజు నుంచి లంగరోజులో గిట్ట పోతరాలు ఉంటారు. పోతరా సత్య వాళ్ళ కొడుకు చిన్న గిట్ట వాళ్ళు గిట్ట అక్కడ నుంచి తొట్టెల పట్టు చీరలు అవంతా ఊరేగింపుగా తీసుకొస్తారు. పెద్ద బజార్ నుంచి అమ్మవారిని తీసుకొస్తారు ఊరేగింపులో. ఇక్కడ నుంచి బంజారీ దర్వాజా నుంచి ఇప్పుడు తొలి నజర్ బోనం అనేది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. కులబుర్తి ఆధ్వర్యంలో, పటలమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి తొలి బోనం బయలుదేరుతుంది. ఇక్కడ గిట్ట పోతరాజులు ఉంటారు. ఇక్కడ పోతరాజులు అశోక్ పోతరాజు, తల్వార్ శివ పోతరాజు ఇద్దరు గావు పట్టినాక మాంకాలమ్మ, మా గురగంట ఎల్లమ్మ బోనాలు ఇక్కడ నుంచి అంగరంగ వైభవంగా గోల్కొండ కోటకి 5:30 చేరుకుంటాయి. 5:30 చేరుకున్నాక అక్కడ నుంచి ఎదురొచ్చే ప్రొసీజర్కి ఎదురెళ్ళి అక్కడ నుంచి బోనాలు అనేది గోల్కొండ కోటకి వెళ్ళిన తర్వాత బోనాలు అనేవి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని దిక్కుల బోనాలు అయిన తర్వాత లాస్ట్ బోనాలు అయ్యేది మళ్ళీ లాస్ట్ గోల్కొండలోనే అవుతాయి. ఇక గోల్కొండలు అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసంలో ఊర్ల పొండి బోనాలు అవుతుంటాయి. సో వాస్తవంగా అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈరోజు అమ్మవారిని అంటే ఈ రోజు కాకుండా వచ్చేటువంటి ఆదివారంలో కూడా ఆ రోజున ఎక్కువ జరుగుతాయా, ఈ రోజున ఎక్కువ జరుగుతాయా, ఎట్లా అంటే ఆదివారం రోజు ఏం చేయబోతారు? ఇప్పుడు ఇవాళ ఏ వారం? సోమవారం, ఆదివారం, మంగళవారం కంపల్సరీ 3 డేస్లలో గోల్కొండ కోటలో జాతరలు బోనాలు జరుగుతూనే ఉంటాయి. ఈ వారాలలో కంపల్సరీగా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు సికింద్రాబాద్లో ఘటాలు, కళ్యాణం అయిపోయాక ఘటాలు ఇట్లా ఈ డేట్లలో నడుస్తూనే ఉంటాయి కార్యక్రమాలు. అంటే తొట్టెలు తెచ్చేటువంటి వాళ్ళు ఎట్లా తెస్తారన్న? తొట్టెలలో వాటి యొక్క ప్రతిష్ట ఏంటి, అంటే వాటి యొక్క ప్రత్యేకత ఏంటి? తొట్టెలు తేవడం అంటే ఏంటి అసలు? తొట్టెలు అంటే 7 అక్కచెల్లెల అది వాళ్ళకి ఇష్టమైన ఒక రూపం అనమాట. అది తొట్టెల రూపం. ఆ తొట్టెలని, బోనాలని, ఘటంని, పలరం బండ్లని ఇది ఒక్కొక్క తీరుగా కొలుసుకునే వాళ్ళు పలరం బండ్లు అమ్మవారిని ఊరేగింపుస్తారు. ఘటం రూపంలో ఊరేగిస్తారు, బోనాల రూపంలో ఊరేగిస్తారు. దాంట్లో మొదటిగా ప్రశ్నించేది పోతరాలు కాబట్టి పోతరాలను ముందు పెట్టి అడ్డంకులు రాకుండా ఆటంకం రాకుండా తీసుకెళ్తుంటారు. సో ఈ జగదాంబిక అమ్మవారి గొప్పతనం అంటే మిగతా ఒక్కొక్క చోట ఒక అమ్మవారు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారన్న? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక టైంలో మనకి ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చిందో ఒక టైంలో అట్లా గత్తెర వచ్చినప్పుడు నిజాం సర్కారు కులవృత్తి వాళ్ళ టైంలో ఆ టైం నుంచే మనకు బోనాలు చేయించారు. అందుకే ఆ గత్తెర ఎట్లయితే వచ్చినానో ఈ బోనాలు చేయడం వల్ల వర్షాలు, పాడి పంటలు అన్నీ మంచిగా అయినాయి కాబట్టి ఆ టైం నుంచి ఈ టైం దాకా మనం తొలి బోనం గోల్కొండ ఎక్కడం వల్ల రాష్ట్రంలో మంచి జరుగుతాయి, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి మా తాత ముత్తాతలది ఇది నిజాం సర్కారు నమ్మకం. ఇప్పటికీ అలానే జరుగుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు, రైతులు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత మీరు ఏమన్నా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందా వర్షాల కోసం, రైతుల కోసం? ఇప్పుడు తొలి నజర్ బోనం అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడలేకుండా ఉన్నాయా, అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఎక్కియడం వల్ల రేపేళ్ళ నుంచి స్టార్ట్ అయితే వచ్చు, ఈయన ఆషాఢ మాసం మొత్తం స్టార్ట్ అవుతుండొచ్చు. కంపల్సరీగా మొక్కులు చెల్లించుకోవాలి. మీ మొక్కులు చెల్లించుకుంటేనే అమ్మవారు మీకు అనేది కనుకరిస్తుంది. అలానే రాష్ట్రానికి సంబంధించిన పోతరాలం కాబట్టి అమ్మవారిని స్పెషల్గా మేము మొక్కడము, వర్షాలు పడాలి, అన్నీ మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు బాగుండాలి అని చెప్పి మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటువంటి ఏదైతే నజర్ బోనం ఉందో ఆ నజర్ బోనంతో వచ్చేటువంటి అమ్మవారి రూపం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ నుంచి బయలుదేరే నజర్ బోనంకి వెనకాల ఉన్న అమ్మవారి విగ్రహాలతో పాటు ఆడుకుంటూ పాడుకుంటూ అక్కడ దాకా వెళ్తుంది. పెద్ద బజార్ నుంచి అమ్మవారి రియల్ విగ్రహం అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఒక దగ్గరే పోతరాజు వేషం వేస్తారా? మిగతా బోనాల దగ్గర కూడా మీరు పోతరాజు వేషం వేసి అక్కడ కూడా ఇక్కడనే వేస్తాము. ఇక్కడ నుంచే బయలుదేరుతాం. తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క దగ్గర వెళ్తారా? సో వెళ్ళినప్పుడు అంటే భక్తుల ఆదరణ ఏ విధంగా ఉంటుంది? ఆదరణ అనేది బాగానే ఉంటుంది. ఇక చేసే కార్యక్రమంలో మంచి మర్యాద చేయడము, రెస్పెక్ట్గా ఉండడం, తాగకుండా వేయడం అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీలో మంచితనం పెరుగుతుంది. మేము చేసే కార్యక్రమంలో అవగాహన కనిపిస్తుంది. సో గోల్కొండ బోనాలకు వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? రండి, మంచిగా బోనాలు చేసుకొని మీ కోరికలు మొక్కండి, వర్షాలు పడేటట్టు మొక్కండి, అన్ని విధాలుగా అక్కచెల్లి అన్నదమ్ములు అందరూ మంచిగా ఉండేటట్టు మొక్కండి. వచ్చేవాళ్ళు గొడవలు చేసుకోకుండా
ఆకతాయిలతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలను కాపాడుకొని మీ పర్సులు మీ జ్యువెలరీస్ గిట్ట కాపాడుకొని మీరు మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి ఆ గోల్కొండ వెళ్ళమని మొక్కుతున్నాం. ఇది తల్వా శివ పోతురాజు గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రాష్ట్రంలో ఇప్పటివరకు వర్షాలు పడలేదు, అమ్మవారికి బోనాలు పెట్టిన తర్వాత ఈ ఆషాఢ మాసంలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. అమ్మవారిని అందరూ కూడా వచ్చి ప్రశాంతంగా మొక్కుకొని వెళ్ళాలని కూడా వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఫ్యామిలీ చూసుకుంటే ఏదైతే కాసాల ఫ్యామిలీ ఏదైతే ఉందో నజర్ బోనం అంటూ మొదటి బోనాన్ని వారు అందిస్తూ ఉంటారు. సో అమ్మవారికి పెట్టేటువంటి మొదటి బోనాన్ని కూడా వాళ్ళే తీసుకుపోతారు కాబట్టి దీన్నే తొలి నజర్ బోనం అని కూడా అంటారు. సో వారు అమ్మవారి రూపంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని తీసుకెళ్తూ ఉంటారు. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. తర్వాతనే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బోనాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయని వారు చెప్తా ఉన్నారు కాబట్టి సో వాస్తవంగా ఇక్కడ మాత్రం ఊరేగింపు స్టార్ట్ అయిపోతూ ఉంది. సో బోనాల పండుగ అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతూ ఉంది. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ గోల్కొండ, హైదరాబాద్.